నమః శివాయ. ఇది కేవలం గుడికే పరిమితమైన మంత్రమనుకుంటే అంతకంటే పెద్ద అజ్ఞానం మరొకటి లేదు. ఎందుకంటే రేపటి గురించి మీ మనసును తొలిచేస్తున్న భయాన్ని మూలాలతో సహా భస్మం చేసి మీరు కోరుకున్న అత్యున్నతమైన జీవితంలో మిమ్మల్ని నిలబెట్టగల ఒక శక్తివంతమైన అదృశ్య నాదాస్త్రమిది. ఓం నమః శివాయ. అసలీ నాదం మిమ్మల్ని ఎవరితో మమేకం చేస్తుందో తెలుసా? సాక్షాత్తు ఈ సృష్టికి మూలమైన ఆ పరమశివుడితో. ఆ శివుడంటే ఎవరో కాదు, ఈ విశాలమైన విశ్వం అంతుచిక్కని ఒక మహాశూన్యం. ఆ నిశ్శబ్ద శూన్యంలోనే రగులుతున్న అదృశ్యమైన మూల ప్రాణశక్తే ఆ మహాదేవుడు. ఆ సృష్టి మూలాన్ని మనం చేరుకోవడానికి మన ప్రాచీన ఋషులు మానవాళికి అందించిన ఆ విశ్వ చైతన్యపు నాద రూపమే ఈ పంచాక్షరి. ఈ మహామంత్రం వెనుక మనిషి దేహాన్ని ఆ శివతత్వాన్ని ఏకం చేసి ఒక సాధారణ మనిషిని సాక్షాత్తు శివస్వరూపంగా మార్చగలిగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రం దాగి ఉంది. అంతటి మహిమాన్వితమైన నాదం కాబట్టే సమస్త వేదాలకే హృదయం లాంటి యజుర్వేదంలో శ్రీరుద్రానికి సరిగ్గా మధ్యలో ఒక నిధిలా భద్రపరిచారు మన ఋషులు. ఎంతోమంది తపస్వులు, సాధకులు ఈ మంత్రం జపించి తమ జీవితాలను ఊహించని ఆధ్యాత్మిక శిఖరాలకు తీసుకెళ్లారు. సరిగ్గా నా జీవితంలోనూ అదే జరిగింది. నాకెదురైన ఆ అద్భుతం గురించి చెప్పే ముందు అసలీ మహామంత్రానికి అంతటి శక్తి ఎలా వస్తుంది? ఋషులు చెప్పినట్లు ఈ మంత్రాన్ని నాభిలోంచి జపించినప్పుడు మోడర్న్ సైన్స్ సైతం ఆశ్చర్యపోయేలా మన మెదడులో జరిగే మార్పులేంటి? అలాగే ఈ జప సాధనలో చాలామంది తెలియక చేస్తున్న తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ నాద విజ్ఞానం ఎన్నో ఏళ్లుగా శివనామస్మరణ చేస్తున్న తపస్వులు ఏనాడో మనకందించిన పరమ సత్యం. శ్రద్ధగా వినండి. ఈ సత్యం మీ అంతరంగాన్ని మేలుకొల్పుతుంది. ఓం నమః శివాయ. సాధారణంగా దీని అర్థం శివుడికి నా నమస్కారం అని మాత్రమే అందరూ అనుకుంటారు. కానీ వేదాంతపరంగా చూస్తే నమః అంటే నమస్కారం మాత్రమే కాదు, న మహ్ అంటే నాది కాదు అని అర్థం. అనగా ఈ దేహం, ఈ అహంకారం, ఈ కోరికలేవీ నావి కావు, అంతా ఆ పరమశివుడిదే అని మనల్ని మనం ఆ విశ్వచైతన్యానికి పూర్తిగా అప్పగించుకోవడం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక యోగ రహస్యం ఉంది. అనంతమైన విశ్వానికి ప్రతీక ఆ ఓంకారం అయితే, మన దేహానికి ప్రతీక ఈ మిగిలిన 5 అక్షరాలు. అసలీ మంత్రం యొక్క ప్రధాన భాగంలో సరిగ్గా 5 అక్షరాలే ఎందుకున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఈ నా, మా, షి, వా, యా లోని ప్రతి ఒక్క అక్షరం మన దేహాన్ని నిర్మించిన ఆ పంచభూతాలను మేల్కొల్పే ఒక దివ్యమైన నాదస్పందన. నా ఈ నాదం నీ దేహంలోని పృథ్వీతత్వాన్ని జాగృతం చేస్తుంది. నీ శరీరానికి ఆధారమైన ఎముకలు, కండరాలతో మమేకమై నీలో అచంచలమైన స్థిరత్వాన్ని నింపుతుంది. మా ఈ నాదం అనంతమైన జలతత్వాన్ని స్పృశిస్తుంది. నీ శరీరంలో ప్రాణమై ప్రవహిస్తున్న రక్తంలో కలిసిపోయి నీ దేహమంతటా అంతులేని జీవశక్తిని విస్తరిస్తుంది. షీ ఇది సాక్షాత్తు అగ్నితత్వం. నువ్వు తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే నీ లోపలి జఠరాగ్నిని ఇది చైతన్యపరుస్తుంది. వా ఇది వాయువు. నీ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ప్రాణాన్ని నిలబెట్టే గాలికి ఇది సంకేతం. ఇక యా ఆకాశం, పరమ నిశ్శబ్దం. నీ మెదడులోని అనంతమైన ఆలోచనా శక్తికి, ఆ ఆలోచనల వెనకున్న నిశ్శబ్దానికి ఇది ప్రతీక. అంటే దీని అర్థమేంటో తెలుసా? నువ్వు కళ్ళు మూసుకుని నమః శివాయ అని జపిస్తున్నప్పుడు నువ్వు కేవలం ఒక దేవుడి పేరు పలకట్లేదు. నీ దేహంలోని పంచభూతాలను ఒక్కటి చేసి ఆ మహావిశ్వం మొత్తాన్ని నీలోకి ఆహ్వానిస్తున్నావు. అంటే ఇది కేవలం ఒక జపం కాదు,
ఒక అద్భుతమైన అంతర్ముఖ యాత్ర. అందుకే ఈ మంత్రాన్ని కేవలం పెదవులతో యాంత్రికంగా కాకుండా ఆ శివయ్యపై పూర్తి శరణాగతితో నాభి లోతుల నుంచి జపించు. అప్పుడు నీలో పుట్టే ఆ నాద తరంగాలు ముందుగా నీలోని భయాన్ని, ఆందోళనను సమూలంగా దహించేస్తాయి. ఆ నిశ్శబ్దంలో నీలోని ఆ శివచైతన్యం మేల్కొంటుంది. ఇది కేవలం పుస్తకాల్లో రాసిన థియరీ కాదు, నా అనుభవంలో నేను స్వయంగా చూసిన సత్యం. ఈ మంత్రం నా కటిక చీకటిలో ఉన్న జీవితాన్ని ఎలా వెలుగులోకి తెచ్చిందో ఇప్పుడు చెబుతాను వినండి. కొన్ని ఏళ్ల క్రితం నా డిగ్రీ పూర్తయ్యాక నా జీవితంలో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా నా అర్హతకు తగిన కొలువు దొరకలేదు. ఏదో ఒకటి చెయ్యాలి కదా అని ఒక చిన్న ఆఫీసులో నెలకు కేవలం 6,000 రూపాయల జీతానికి చేరాను. కానీ భవిష్యత్తు అంధకారం అనిపించి ఆ పని వదిలేశాను. ఒక పక్క కెరీర్ ఏమవుతుందో అన్న భయం, మరో పక్క నిరాశ. మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. కన్నీళ్లు పెట్టుకుని, స్వామి, నాకు ఏ కోట్రో వద్దు, బ్రతకడానికి ఒక దారి చూపించు అని ఆ శివుణ్ణి వేడుకున్న ఆ తీవ్రమైన మానసిక క్షోభ నాకింకా గుర్తుంది. ఆ స్ట్రెస్ని తట్టుకోవడానికి ఉదయాన్నే వాకింగ్కి వెళ్లేవాణ్ణి. నా నడకదారిలో ఒక పురాతన శివాలయం ఉండేది. ఆ గుడిని దాటుకుని వెళ్లేటప్పుడు అప్రయత్నంగానే నా నోటి వెంట ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అనే నాదం రావడం మొదలైంది. అలా ఆ మంత్రం నాకు పరిచయమైంది. దాన్నొక అలవాటుగా మార్చుకున్నాను. రోజు ఉదయం వాకింగ్ చేస్తూ కాస్త బయటకు వినపడేలాగా స్పష్టంగా జపించడం మొదలుపెట్టాను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కనీసం అరగంట పాటు ఏకదాటిగా 3 నెలలు క్రమం తప్పకుండా జపించాను. ఆ అరగంట జపంలో మొదటి 20 నిమిషాలు నా మనసంతా ఆ నాదం మీదే లగ్నం చేసి, చివరిలో నా భవిష్యత్తుపై ఉన్న భారాన్నంతా ఆ శివయ్య పాదాల దగ్గర వదిలేసేవాణ్ణి. ఇక్కడ మీరొక విషయం అర్థం చేసుకోవాలి. ఆ 3 నెలలు నేను నా ప్రయత్నాలు ఆపలేదు. కాని నా ఆలోచనా విధానంలో నాకే తెలియని ఒక శుద్ధి మొదలైంది. శాస్త్రాలు చెప్పే కర్మ ప్రక్షాళన అంటే ఏంటో నాకప్పుడు ప్రాక్టికల్గా అర్థమైంది. అప్పటి వరకు నా మెదడును తొలిచేస్తున్న ఆందోళన, నెగటివిటీ అంతా మాయమైపోయింది. నేను తీసుకునే నిర్ణయాల్లో ఒక స్పష్టత వచ్చింది. ఆ క్లారిటీతోనే ఒకరోజు నా స్నేహితుడికి ఫోన్ చేసి ఏదైనా అవకాశముంటే చూడమని అడిగాను. వాడు ఆన్లైన్లో వెతకమని సలహా ఇచ్చాడు. అందులో నాకొక సరికొత్త దారి కనిపించింది. అది శారీరక శ్రమతో కూడిన పని కాదు, నాలోని ఆలోచనలకు, నా సృజనాత్మకతకు ప్రాణం పోసే ఒక గౌరవప్రదమైన అవకాశం. అప్పటి వరకు నాకా ప్రపంచం కొత్త. కాని లోపల ఆ మంత్రం రగిలించిన ఆత్మవిశ్వాసం, స్పష్టత నన్ను ముందడుగు వేయేలా చేశాయి. డెమో టెస్ట్ రాశాను, పాస్ అయ్యాను. ఒక చిన్న జీతంతో నా కెరీర్ మొదలైంది. ఇక్కడే మనం ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాలి. మంత్రం చలవగానే రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోయి ఆకాశం నుంచి సిరి సంపదలు రాలిపడవు. కాని ఆ మంత్రం మనలో ఉన్న కర్మదోషాలను, అడ్డంకులను తొలగించి సరైన సమయంలో సరైన వ్యక్తుల ద్వారా ఒక మార్గాన్ని చూపిస్తుంది. నా స్నేహితుడి రూపంలో, ఆ అవకాశం రూపంలో ఆ మహాదేవుడు నాకొక దారి చూపించాడు. అలా ఒక చిన్న జీతంతో మొదలైన నా ప్రయాణం ఆ పరమశివుడి దయవల్ల అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపు 10 ఏళ్లపాటు ఏ రోజూ పని ఆగకుండా నా ఇంటి బాధ్యతలన్నీ నా భుజాలపై మోసే స్థాయికి నన్ను ఎదిగేలా చేసింది. ఇదంతా ఆ శివుడు కల్పించిన ఉపాధి, ఆ భోళా శంకరుడికి నా పట్ల ఉన్న కరుణ. గురువులు ఒక మాట చెబుతారు, జపతః సిద్ధి అని. అనగా బలమైన సంకల్పంతో, పూర్తి నమ్మకంతో ఈ మంత్రాన్ని జపిస్తే ప్రకృతి కూడా మనకు అనుకూలంగా మారుతుంది. అయితే ఇక్కడే చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఉద్యోగం, డబ్బు, ఆరోగ్యం లాంటి భౌతిక కోరికలు తీరాలని ఈ మంత్రం జపించొచ్చా అని. ఖచ్చితంగా జపించొచ్చు. శాస్త్రంలో దీన్నే సకామ జపం అంటారు. స్వచ్ఛమైన భక్తితో వేడుకుంటే ఆ భోలాశంకరుడు మీ ప్రయత్నాలకు ఖచ్చితంగా తోడుగా నిలుస్తాడు. కానీ ఈ మంత్రంలో ఉన్న అసలైన మహిమేంటో తెలుసా? మొదట మీ కోరికలను తీర్చే ఈ మంత్రం క్రమంగా మీ కోరికల స్వభావాన్నే మార్చేస్తుంది. మీ మనస్సును శుద్ధి చేసి మిమ్మల్ని నిష్కామస్థితి వైపు నడిపిస్తుంది. అప్పుడు నాకు ఇది కావాలి అనే ఆతృత కంటే ఆ శివుడిపై శరణాగతే ముఖ్యమని మీకే అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. అప్పుడు మీరు కోరుకున్నదే కాదు, మీ జీవితానికి ఏది శ్రేయస్కరమో ఆ శివుడే మీకు ఆ దారి చూపిస్తాడు. అసలు
లయబద్ధంగా ఓం నమఃశివాయ అని జపిస్తున్నప్పుడు మన శరీరంలో మెదడులో ఏం జరుగుతుందో తెలుసా? దీన్ని అర్థం చేసుకోవడానికి ఆధునిక సైన్స్ పదాల కంటే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక పాత రేడియోలో అద్భుతమైన పాట వింటున్నారు. ఒక సైంటిస్ట్ వచ్చి ఆ పాట ఈ రేడియోలో ఉన్న వైర్లు మ్యాగ్నెట్ల వల్ల పుడుతోంది అంటాడు. ఆ వైర్లు లేకపోతే పాట రాదు అన్నది వాస్తవమే. కానీ ఆ రేడియో ఆ పాటను పుట్టించడం లేదు. అది కేవలం ఎక్కడో ఉన్న బ్రాడ్కాస్ట్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యి ఆ శబ్దాన్ని గ్రహిస్తోంది అంతే. ఇక్కడ మన శరీరం, మన మెదడు ఆ రేడియో లాంటివి. ఈ ఓం నమఃశివాయ అనే మంత్రం ఆ రేడియో పైన ఉన్న ట్యూనింగ్ నాబ్. నువ్వు ఆ నాదంతో నీ దేహాన్ని పర్ఫెక్ట్గా ట్యూన్ చేసినప్పుడు నీకు కనెక్ట్ అయ్యే ఆ అత్యున్నతమైన బ్రాడ్కాస్ట్ స్టేషన్ పేరే కాస్మిక్ కాన్షియస్నెస్, అనగా శివతత్వం. మన దేహంలో జరిగే ఈ ట్యూనింగ్ ప్రాసెస్ నిజమేనని ఈరోజు ఆధునిక సైన్స్ సైతం నిర్ధారిస్తోంది. యోగులు చెప్పినట్లుగా ఈ పంచాక్షరీ మంత్రాన్ని ఓంకారంతో కలిపి లోతైన శ్వాసతో జపించినప్పుడు ఒక శక్తివంతమైన నాదం పుడుతుంది. ఆ నాదం మన మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? నిమ్హాన్స్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు చేసిన ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లలో సైతం ఈ సత్యం బయటపడింది. ఆ శబ్ద తరంగాలు మన మెదడులోని భయాన్ని, స్ట్రెస్ని పుట్టించే అమిగ్డాలా తీవ్రతను క్రమంగా తగ్గించి దాన్ని సహజసిద్ధంగా శాంతింపచేస్తాయి. అంతేకాదు, ఆ ధ్వని వల్ల మన మెదడు నుంచి ఛాతిమీదుగా పొట్ట వరకు విస్తరించి ఉన్న వేగస్ నా వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఇది జరగగానే మీ దేహం అల్లకల్లోలమైన స్థితి నుంచి బయటపడి అత్యంత ప్రశాంతమైన ఏకాగ్రతా మూడ్లోకి వెళ్ళిపోతుంది. సైన్స్ ఈ ప్రాసెస్లో జరిగే భౌతిక రసాయన మార్పులను గమనించగలదు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన పరమ సత్యం ఒకటుంది. ఈ మంత్రం అనే నాబ్తో ట్యూన్ అయ్యేది మన దేహమే కావచ్చు, కాని అప్పుడు నీలోకి ప్రసారమయ్యే ఆ మహాశక్తి మాత్రం ఆ అనంతమైన శివచైతన్యం నుంచే వస్తుంది. ఆ శూన్యస్థితిలో నీ ఆలోచనలకి ఈ సృష్టికి మధ్య జరిగే ఒక మ్యాజిక్ ఉంటుంది చూసావా? మన భాషలో దాన్నే శివాజ్ఞ అంటారు. ఆధునిక సైన్స్ అయినా, ఆ స్కాన్లైనా ఈ ప్రాసెస్లో జరిగే భౌతిక, రసాయన మార్పులను మాత్రమే కొలవగలవు. కానీ ఆ నిశ్శబ్దంలో ఒక సాధారణ మనిషికి ఆ విశ్వ చైతన్యానికి మధ్య జరిగే అనుసంధానాన్ని కొలిచే యంత్రం ఈ భూమి మీద ఇంకా తయారు కాలేదు. ఇక్కడ చాలామంది సాధకులకు ఒక అతిపెద్ద ధర్మ సందేహం వస్తుంది. అసలీ మంత్రాన్ని ఎలా పలకాలి? స్వరాలు అనగా హెచ్చుతగ్గులు లేకుండా పలికితే పాపమా అని. మన శాస్త్రాలు దీనికి అత్యంత స్పష్టమైన వివరణ ఇచ్చాయి. మీరు ఈ మంత్రాన్ని వేదమంత్రంగా పఠిస్తారా లేక నామజపంగా చేస్తారా అనే దానిపై పఠన విధానం ఆధారపడి ఉంటుంది. ఇది కృష్ణయజుర్వేదంలోని శ్రీరుద్రంలోని మంత్రం. ఒకవేళ మీరు దీన్ని వేదమంత్రంగా జపించాలనుకుంటే ఖచ్చితంగా వేదస్వరాల నియమాలు పాటించాలి. ఇది అత్యంత నిష్ఠతో గురు సమక్షంలో నేర్చుకోవలసిన పద్ధతి. కానీ ఈ మహామంత్రం మనకిచ్చే అతి పెద్ద వరమేంటంటే, సామాన్యులు తమ కష్టాల నుండి గట్టెక్కడానికి, ఆ దేవుడితో అనుసంధానం అవ్వడానికి దీన్నొక నిత్య నామజపంగా కూడా చేసుకోవచ్చు. నామజపానికి ఎలాంటి స్వర నియమాలు లేవు. స్వచ్ఛమైన భక్తి, శ్రద్ధ, అక్షర స్పష్టత ఉంటే చాలు. ఎవ్వరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జపించవచ్చు. అయితే ఇక్కడ ఒకే ఒక చిన్న ఉచ్చారణా రహస్యాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాలి. చాలామంది ఓం నమః శివాయ అని ఒకే పదంగా వేగంగా కలిపి చదివేస్తారు. అది తప్పు. మధ్యలో నమః అన్నప్పుడు అక్కడ విసర్గ ఉంది. కాబట్టి పలికేటప్పుడు నమః అని ఒక చిన్న గాలిని వదులుతూ నాభిలోంచి ఆ శబ్దం రావాలి. ఓం నమః శివాయ. ఇలా స్పష్టంగా పలికినప్పుడే మీ శ్వాసకోశ వ్యవస్థ పర్ఫెక్ట్గా అనుసంధానమై మీ దేహంలోని నాడీ కేంద్రాలు పూర్తిగా ఉత్తేజితమవుతాయి. నా జీవితంలో ఈ మంత్రం అంత వేగంగా నా మనసుని మార్చడానికి గల అతిపెద్ద రహస్యం నేను దీన్ని బ్రహ్మముహూర్తంలో జపించడమే. ఎందుకంటే ఆ సమయంలో పగలు, రాత్రికి సంబంధించిన ఆలోచనలు, డిస్టర్బెన్సులు ఉండవు. సూర్యోదయానికి ముందుండే ఆ కొద్ది ఘడియల్లో ప్రకృతి అంతా ఒక మహా నిశ్శబ్దంలో
శివధ్యానంలో ఉంటుంది. ఆ వాతావరణంలోని ప్రాణవాయువు అత్యంత స్వచ్ఛమైన స్థితిలో ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా యోగశాస్త్రం ప్రకారం ఆ సమయంలో మన దేహంలోని సూర్యనాడి అనగా కుడినాసిక, చంద్రనాడి అనగా ఎడమనాసిక పర్ఫెక్ట్ బ్యాలెన్స్లోకి వచ్చి మన వెన్నెముకలోని కేంద్ర నాడి అయిన సుషుమ్నా నాడి సహజంగా ఓపెన్ అవుతుంది. అలా సుషుమ్న ఉత్తేజితమైన ఆ అమృత ఘడియల్లో మీరు ఓం నమఃశివాయ అని జపిస్తే మీ మనసుపై దాని ప్రభావం మామూలు సమయాల్లో కంటే 1000 రెట్లు బలంగా ఉంటుంది. కానీ చాలామంది నేను రోజూ జపిస్తున్నా నాకు ప్రశాంతత లేదు, ఎలాంటి ఫలితం లేదు అంటుంటారు. దానికి కారణం వాళ్ళు తెలియక చేసే 3 మహాదోషాలే. అవేవో చూద్దాం. మొదటి దోషం, కేవలం 108 అనే సంఖ్యను పూర్తి చేయాలనే ఆరాటంతో వేగంగా ఒకే శ్వాసలో 10 సార్లు జపించేస్తుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, జపం అంటే లెక్క పూర్తి చేయడం కాదు. మంత్రం అంటే ధ్వని, ధ్వని అంటే ప్రాణం. ఆ అక్షరాల మధ్య ఒక లయ ఉండాలి. మనసు పెట్టి భక్తితో ఒక 10 సార్లు చదివినా చాలు. అది 1,00,000 సార్లు యాంత్రికంగా చదివిన దానికంటే గొప్ప ఫలితాన్నిస్తుంది. రెండవ దోషం, పెదాలతో శివుడి నామాన్ని జపిస్తూ మనసులో మాత్రం ఆఫీస్ పాలిటిక్సు, అప్పుల టెన్షన్లు లేదా వంటగదిలో ఏం జరుగుతుందా అని ఆలోచిస్తుంటారు. శాస్త్రం ప్రకారం మంత్రం అనే మాటకు అర్థం మననాత్ త్రాయతే ఇతి మంత్రః అనగా ఏదైతే నీ మనసును రక్షిస్తుందో అదే మంత్రం. కాని మీ మనస్సే వేరే చోట ఉంటే ఆ నాదం మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది? అందుకే జపం చేసేటప్పుడు మీ ఏకాగ్రత పూర్తిగా ఆ నాదం మీదే లగ్నమవ్వాలి. ప్రతి అక్షరం పుట్టిస్తున్న ఆ వైబ్రేషన్ని మీ దేహంలోని అణువణువునా మీరు అనుభూతి చెందాలి. మూడవ దోషం, ద డిజిటల్ డిస్ట్రాక్షన్. ఇది ఈ కాలంలో అందరూ చేసే అతిపెద్ద తప్పు. పక్కన ఫోన్ పెట్టుకుని మధ్యలో నోటిఫికేషన్లు చూసుకుంటూ జపించడం, లేదా యూట్యూబ్లో మంత్రాన్ని ప్లే చేసి దానికి కోరస్లాగా గొంతు కలపడం. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్గా రికార్డైన శబ్దాన్ని వినడం జపం అనిపించుకోదు. జపం చేసేటప్పుడు మీ దేహమే ఒక దేవాలయం అవ్వాలి. మీ గొంతు నుంచే ఆ నాదం పుట్టాలి. అందుకే ఆ జప సమయంలో మీ ఫోన్ని పూర్తిగా దూరంగా పెట్టండి. ఎందుకంటే ఆ మంత్రానికి ప్రాణం పోసేది మీ ఫోన్ స్పీకర్ కాదు, ఆ శివుడిపై మీకున్న శరణాగతి మాత్రమే. ఆ శరణాగతికి ఎంతటి అపారమైన శక్తి ఉందో తెలుసా? శివపురాణంలో ఎందరో సామాన్యులు, వారికి వేదస్వరాలు తెలియవు, కఠినమైన కర్మకాండలు అస్సలు తెలియవు. పాలకోసం పరితపించిన బాల ఉపమన్యుడు, తన కళ్లనే తీసి అర్పించిన భక్త కన్నప్ప. వీరికి పండితుల్లా శాస్త్రాలు చదవడం రాకపోవచ్చు, కాని వాళ్ల మనసులో ఉన్న నిష్కల్మసమైన ఆర్తి, ఆ పరిపూర్ణ శరణాగతే ఆ శివనామానికి ప్రాణం పోసింది. వాళ్లకు మంత్రం పెదవుల ఉచ్చరణలో లేదు, వాళ్ల ప్రతి శ్వాసలో ఉంది. అందుకే ఆ భోళాశంకరుడు వారిని తనలో లీనం చేసుకుని అత్యున్నతమైన శివసాయుజ్యం ప్రసాదించాడు. మిత్రులారా, ఓం నమఃశివాయ అనేది ఒక మతం కాదు, కేవలం ఒక దేవుడి పేరు మాత్రమే కాదు. నీలోని అహంకారాన్ని దహించి నీ సామర్థ్యానికి ఉన్న పరిమితులను చెరిపేసి నిన్ను ఆ అనంతమైన విశ్వచైతన్యంతో కలిపే ఒక నాద వంతెన. రేపటి తెల్లవారుఝామున ఆ మహానిశ్శబ్దంలో నిద్రలేవండి. ప్రశాంతంగా కూర్చోండి. మీలో ఉన్న సమస్త భారాన్ని ఆ మహాదేవుడి పాదాల దగ్గర వదిలేసి మీ గొంతు సవరించుకొని నాభిలోంచి ఆ నాదాన్ని పలకండి. మీరు జపిస్తున్నది కేవలం శబ్దం కాదు, అది సాక్షాత్తు ఆ శివుడితో మీ కనెక్షన్. ఓం నమఃశివాయ అని మీరు పలికే ప్రతి అక్షరం మీలోని భయాలను పారద్రోలాలి, మీ ఆలోచనలను స్ఫటికంలా మార్చాలి. ఎప్పుడైతే మీలో అహంకారం తొలగిపోయి ఆ శూన్యస్థితికి చేరుకుంటారో అప్పుడు మీ మనసుకు దొరికే స్పష్టత, మీలో రగిలే ఆ మహాశక్తి సామాన్యమైనవి కావు. ఎందుకంటే అప్పుడు పనిచేసేది మీరు కాదు, మీలో ఉన్న ఆ శివతత్వం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే పూర్తి విశ్వాసంతో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు పొందిన స్పష్టత, ఈ పాజిటివ్ వైబ్రేషన్ మీకు నిజంగా విలువైనది అనిపిస్తే దీన్ని మీ ఆత్మీయులతో పంచుకోండి. మరొక రహస్యంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శివమయం.